విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీ అందరికీ అర్థం కావాలి. రాజకీయాలు ప్రజల కోసం చేసేటివి. హింసతో రాజకీయాలు జరగవు. నేరాలతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. నేను తీవ్రవాదులతో పోరాడాను. నా కోసరం కాదు, సమాజం కోసరం. కడాన 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నేను ఆ రోజు కూడా భయపడలేదు. ఒకవేళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాలు చాలా చూశాం. నేను ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాను. నిన్న కూడా మీరు చూశారు. పోలీసులు నిర్వీర్యం చేసే పని చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన విజయవాడలో మీరు చూస్తే చాలా బాధేస్తుంది. పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. మన ఆస్తులు కాపాడతారు, మన ప్రాణాలు కాపాడతారు. ఇంకో పక్కన ఎన్నో టెన్షన్లుంటాయి. తీవ్రవాదులు సంఘ విద్రోహ శక్తులపైన పోరాడతారు. అలాంటి చేసినప్పుడు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయి. గంజాయి బ్యాచ్ కి తల్లికి, భార్యకు, కూతురికి కూడా తేడా తెలియదు. అలాంటి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. అలాంటి ఒక సంఘటన జరిగితే నేను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా చేయాలంటాను. అదే సమయంలో చట్టపరంగా ఎవరైనా సరే కఠినంగా ఉండాలని చెప్పేది నా కోరిక. 40 ఏళ్లుగా మీరు చూశారు. సిబిఎన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అనేది నా ఆదేశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మీరు చూశారు. నేను ఎక్కడికక్కడ గంజాయిని పూర్తిగా నిషేధించాం. ఎక్కడా పంటేయకుండా కాపాడాం. ఈరోజు ఈగల్ బ్రాండ్తో పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేశాం. ఎవరైనా గంజాయి సేవించినా వదిలిపెట్టడం లేదు. కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్రం కూడా ముందుకొచ్చారు. నక్సలైట్స్ ని పూర్తిగా తుదమట్టించిన ఘనత కేంద్రానికి దక్కింది. అమిత్ షా అదే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి దేశంలో డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు, గంజాయి ఉండడానికి వీలు లేదు, దీనిపైన పోరాటం చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పోయారు. ఈ రోజు ఇక్కడుండే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మన ఈ జిల్లాలో ఉండే వ్యక్తి గంజాయి బ్యాచ్ ని వెనకానేసుకుని వచ్చే పరిస్థితి వస్తే బాధేస్తుంది. రౌడీజానికి నాంది పలికితే బాధేస్తుంది. పోలీసుల పైన దాడి చేస్తే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఎంత డబ్బులున్నా లాభం లేదు. మనందరికీ భద్రత ఉండాలి. మా ఆడబిడ్డ రోడ్డు మీదకి పోతే తిరిగి రాలేని పరిస్థితి వస్తే నేను ఎన్ని లక్షల తలసరి ఆదాయం సంపాదించినా అది నిరర్ధకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా తిరిగి రావాలి, స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆ ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. అందుకే ఒకే ఆలోచన నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. రాయలసీమ వాసులందరినీ కోరుతున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై గోల్. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి. ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇక్కడే 1415 ఎకరాలు అంటే 1400 ఎకరాలు
యాంక్సిలరీ యూనిట్స్ కేటాయిస్తున్నాం. ఇంకా ఈ ప్రాంతంలో వస్తాయి. ఈ కడప ప్రాంతంలో ఎవరెవరికి ఉత్సాహం ఉంటే వాళ్ళు ముందుకు రావాలి. రైతులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలి, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకోవాలి, ఎఫ్పిఓలుగా తయారు కావాలి. దానికి కావలసిన రుణాలు ఇచ్చి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ కింద ముందుకు తీసుకుపోతాం. ఇది కష్టమైన పని కాదు. ఇటీవల నేను చూశాను, మా డాక్రా సంఘాలు 1,45,000 మంది ఎంఎస్సీలు పెట్టుకుని మైక్రో ఆంటర్ప్రైజ్ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈ సంవత్సరం 5 లక్షలు చేస్తున్నాం. కడప జిల్లా మీరు ఒకసారి చూస్తే 20.5 గిగావాట్ సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడు స్టోరేజ్ ఉంది. ఇక్కడనే మీరు చూస్తే సోలార్ వచ్చింది, పక్కనే విండ్ మిల్స్ ఉన్నాయి, పక్కనే మన గండికోటలోనే పంపుడు స్టోరేజ్ వస్తా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 కలిపి అవసరమైతే బ్యాటరీ కూడా పెట్టుకుంటే కడప జిల్లా గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. ఏ వస్తువు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు చూపుతో పనిచేస్తాం. ఈరోజు గండికోట మీరు చూస్తే మైలవరం గండికోట 30 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. జిల్లాలో 80 టీఎంసీ నీళ్లుండే రిజర్వాయర్లున్నాయి. ఇంకా వర్షాలు పడలేదు. అయినా కూడా ఈ కడప జిల్లాలో ఉండే రిజర్వాయర్లో 48 టీఎంసీ నీళ్లు స్టోరేజ్ ఉంది. ఇది ముందు చూపు. పోయిన సంవత్సరం అన్ని రిజర్వాయర్లు ఫుల్ గా పెట్టాం. కొంతవరకు 2 పంటలు వాడాం. ఇప్పుడు ఇంకా కూడా 45 టీఎంసీ నీళ్లుండే పరిస్థితి వస్తా ఉంది. అందుకే వ్యవసాయం కూడా గిట్టుబాటు ధర ఉండే వ్యవసాయం, హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవన్నీ పెడతాం. ఇంకో పక్క ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే మేము వెళ్ళినప్పుడు కన్యకా పరమేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్ చూశాను. ఆ ప్రాంతమే ఒక ప్రశాంతంగా ఉంది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఐ రిక్వెస్టెడ్ జిందాల్జీ, వై కాంట్ టు డెవలప్ దిస్ టెంపుల్? ఇమ్మీడియట్లీ he promised me he is going to make it one of the best temple with his funds. నా ఆలోచన ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక చిన్న పని ఉంటే ఏ విధంగా భాగస్వాములు చేయాలనో చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు చూస్తే 3 ప్రాజెక్టులకి ఐఎమ్ వెరీ హ్యాపీ. JSW Rayalaseema Steel Plant started today. It is 24 months. Another 24 months we are going to complete. And also we have laid the foundation stone for JSW solar plant. It is another 20,000 crores they are going to spend. And finally, in Vizianagaram, JSW Industrial Park, they are going to start. In Vizianagaram, if you see Araku Valley, before going to Araku Valley, there are nearly 300 acres of land additionally. They are going to develop one of the best tourism hub. I am very happy that is also going to come. He is going to invest. I asked him, next 4 or 5 years, I will bring projects for you. What are all possible, all these things we will do it. And also, you have to invest in Andhra Pradesh. For your investment, returns will be safe. That is our commitment. I am very happy. He is going to invest in new technologies, new areas, either drone or space technology, and also further investments in industrialization. So ఇవన్నీ చేస్తున్నాయి. ఈ రోజు ఇంకొక పక్క అలగనూరు కూడా ఒకటి అడిగారు. అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఒక హిస్టారికల్ డే, హిస్టారికల్ ప్రారంభం జరిగింది.
అదే రాయలసీమ స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ తో రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ ఇండస్ట్రియలైజేషన్ అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరొచ్చినా ఆగదు. ఈ నా రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసే వరకు ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి జై హింద్.